హాయ్ అండి. ఈరోజు వీడియోలో మరో కొత్త రెసిపీ అయితే చూపిస్తున్నానండి. ఏంటి నిన్న చూపించిన రవ్వ కేసరే చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అవునండి, నిన్న చూపించిన రవ్వ కేసరితోనే ఇంకొక రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను. పండగలప్పుడు మనం ఎప్పుడు కూడా బూరెలు వండుకుంటాం కదా! ఈ వరలక్ష్మీదేవి వ్రతానికి అయితే ఖచ్చితంగా వండుకుంటారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు చాలామందికి బూరెలు వండడం రాదు కదండి. ఒక్కసారి పూర్ణం బూరెలు కాకుండా ఈ రవ్వ కేసరి బూరెలను ప్రిపేర్ చేయండి, చాలా రుచిగా ఉంటాయి. నిన్న పెట్టిన వీడియోలో రవ్వ కేసరిని సింపుల్ పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను కదండి. ఎప్పుడు మనం షుగర్తోనే రవ్వ కేసరి చేస్తాం కదా, ఈసారి అయితే ఇలా బెల్లంతో రవ్వ కేసరి చేసి దాంతోనే ఎలా బూరెలు ప్రిపేర్ చేయండి. అసలు ఒక్కసారి తిన్నారంటే ఆ రుచిని మర్చిపోలేరు, అంత రుచిగా ఉంటాయి. అయితే ఈ బూరెలు నేను ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను, చూసేయండి. ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి. ఇందుకీ ఈ బూరెలు ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. బూరెల్ని ప్రిపేర్ చేసుకోవడానికైతే ముందుగానే పప్పు నానబెట్టుకోవాలండి. పప్పు నానబెట్టుకోవడానికి ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు వరకు గుండు మినపప్పు వేసుకున్నానండి. దాన్ని నీట్గా కడుక్కొని ఒక 4 గంటల పాటు వాటర్ వేసుకుని నానబెడితే సరిపోతుంది. పప్పు అయితే చాలా తక్కువ తీసుకున్నాను కాబట్టి నేనైతే మిక్సీ జార్లో వేసుకుని రుబ్బుకుంటానండి. 4 గంటలు చూడండి పప్పు నానిన తర్వాత ఎలా వచ్చిందో. ఈ పప్పునైతే 1కి 2 సార్లు కడుక్కొని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. పప్పు మిక్సీ జార్లో ఎప్పుడు వేసి రుబ్బినా సరే కొన్ని ఐస్ క్యూబ్స్ ముక్కలు వేసుకుని రుబ్బుకోండి. పప్పు అలా రుబ్బుకోవడం వల్ల చాలా మెత్తగా వస్తాయండి బూరెలు అయితే. తర్వాత ఒక పావు కప్పు వరకు ఇడ్లీ రవ్వను తీసుకుని నానబెట్టుకున్నాను. ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇడ్లీ రవ్వను అయితే పక్కన పెట్టేసుకుని కొన్ని ఐస్ క్యూబ్స్ ముక్కలు వేసుకుని అయితే పప్పుని నేను సాఫ్ట్గా రుబ్బుకున్నానండి. ఎంత వీలైతే అంత సాఫ్ట్గా రుబ్బుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చండి. నేను 5-6 ముక్కలు వేసుకున్నాను కదా, సరిపోతుంది నాకైతే కరెక్ట్గా. చూడండి పప్పు అయితే ఈ విధంగా రుబ్బుకున్నాను కదా, దీన్ని అయితే ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు దీనిలో ఇడ్లీ రవ్వను కూడా వేసుకోవాలండి. ఇడ్లీ రవ్వని వాటర్ ఏం లేకుండా గట్టిగా పిండుకుని ఇడ్లీ రవ్వను కూడా వేసుకున్నాను. ఇడ్లీ రవ్వను వేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు బియ్య పిండిని వేసుకున్నానండి. ఏ కప్పుతో అయితే మినపప్పును నానబెట్టుకున్నానో అదే కప్పుతో బియ్య పిండిని వేసుకున్నాను. ఒక 2 స్పూన్ల వరకు బెల్లం పొడిని వేసుకున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని పిండిని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగే వరకు కొద్దిగా వాటర్ వేసుకున్నానండి. పిండి కొద్దిగా లూజ్గా అవ్వటానికి, మరీ మనకి ముద్దలా ఉండకూడదు, అలాగని బాగా పలుచగా కూడా ఉండకూడదు. ఈ విధంగా పిండిని మొత్తాన్ని కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని ముందుగానే కేసరి అయితే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. నేను ప్రిపేర్ చేసి చాలా టైం అవుతుంది, అందుకే కొద్దిగా గట్టిగానే ఉంది. ఇప్పుడు వీటిని అయితే మనం ఏ సైజులో అయితే బూరెలు వండాలనుకుంటున్నామో ఆ సైజులో చిన్న చిన్న బాల్స్లో చుట్టుకోవాలండి. చూడండి నేనైతే ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లో చుట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ప్రసాదం ఉండని తీసుకుని మనం పోపు పిండిలో ముంచుకుని బూరెల్లో వేసుకోవాలి. నేను ముందుగానే పిండి కలిపి పక్కన పెట్టేస్తాను కదండి, ఆ పిండిలో ముంచుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈజీగా బూరెలను అయితే వండేసుకోవచ్చండి. పూర్ణం బూరెలే కాకుండా ఇలా ప్రసాదం బూరెలు కూడా పెట్టుకోవచ్చు అమ్మవారికి అయితే. ఈ వరలక్ష్మీదేవి వ్రతానికి మీ ఇంట్లో కూడా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేయండి, అందరూ ఇష్టంగా తింటారు, సింపుల్గా పని కూడా అయిపోతుందండి. ఇలా సింపుల్గా రవ్వ కేసరి ప్రిపేర్ చేసుకుని 2 రకాల నైవేద్యాలు పెట్టేసుకోవచ్చండి. రవ్వ కేసరి ప్రసాదం ఒకటి, ఇంకా రవ్వ కేసరి బూరెలు కూడా. మనకి పంచదారతో చేసిన రవ్వ కేసరి బూరెల కంటే ఇలా బెల్లంతో చేసినవి చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఇవే చేసుకుని తినాలనిపిస్తుంది. బూరెలు చూడండి చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే తీసుకుందాము. వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇలా సింపుల్గా బూరెలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి టైం ఎక్కువ లేనప్పుడు ఈ ప్రసాదం బూరెలను అయితే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. పప్పు కూడా తెల్లవారుజాము టైంలో నానబెట్టుకుంటే ఉదయానికి చక్కగా నానుంటుంది. చూడండి బూరెలు అయితే ఎంత సాఫ్ట్గా వచ్చినాయో, బయట లేయర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా రుచిగా ఉంటాయి. ఇలాంటి సాంప్రదాయ వంటల వీడియోల కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దండి. మీ ఇంట్లో కూడా ఈ ప్రసాదం బూరెల్ని ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి.